హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. పైరును చూచెదామా, పంటను కోయదామా. పైరును చూచెదామా, పంటను కోయుదామా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. శ్రమలేని ఫలితంబు నీకియగా, వలదంచు వెనిదీసి విడిపోదువా. శ్రమలేని ఫలితంబు నీకియగా, వలదంచు వెనుదీసి విడిపోదువా. జీవార్థ ఫలములను భుజింపవా, నిత్య జీవార్థ ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనము విందామండి. మరి 2 కొరింథీ 9వ అధ్యాయము 6వ వచనం. 2 కొరింథీ ఉదయకాల సమయముకై సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము 2 కొరింథీ 9వ అధ్యాయము 6వ వచనము. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి పంట కోయును. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి సమృద్ధి అయిన పంట మనకి ఈరోజు టైటిల్ ఏంటంటే విత్తువాని ఫలము. ఈరోజు మన వాక్యము టైటిల్ విత్తువాని ఫలం అన్నమాట. ఇక్కడ కొంచెముగా విత్తువాడు కొంచెము పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి పంట కోస్తాడు అని మనము చూసినట్లయితే కరులో విత్తనం వేసినప్పుడు మరి ఇస్సాకు 100 పంట కరువులో పొందుకున్నాడు. కరువులోని పంట అది, కరువులోని ఫలము, కన్నీటి ఫలము. కన్నీటితో విత్తువాడు కన్నీటితో సంతోషగానంతో పంటలు కోస్తాడు అని సంతోష ఫలం అది. మరి నీతి ఫలము, సమాధాన ఫలము, అనేక ఫలాలు. మరి మనము చూసినట్లయితే మరి ఆత్మ ఫలము, ఆత్మ ఫలములో 9 భాగాలుగా ఉన్నట్టుగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, విశ్వాసము, ఇవన్నీ మరి ఆత్మ ఫలము. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి కొంచెముగా విత్తువాడు కొంచెము పంటకు వస్తాడంట, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోస్తాడు. ఈ పైన వచనము మనము ఆ 5వ వచనంలో చూస్తే మరి పిసిని తరముగా ఇస్తేనంట, అందుకని చెబుతూ ఈ వాక్యము రాయబడింది. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యాలి అని రాయబడినట్లుగా చూస్తాం. ధారాళముగా ఇయ్యాలి అని. అయితే మనము లూకా సువార్తలో మనం చూస్తున్నట్లయితే 21వ అధ్యాయంలో
ఆమె జీవనమంతయు తన లేమిలో జీవనమంతయు ఏసినట్లుగా 2 కాసులేసినట్లుగా మనం చూస్తాం. అలాగే రెండవ రాజులు మొదటి రాజులు 17వ అధ్యాయంలో చూస్తే అక్కడ మరి సారెపతి విధవరాలు మరి తను ఏం చేస్తదంటే పుల్లలు ఏరుకోవటానికి వెళ్తది. అక్కడ ఏలియా మరి అప్పము తీసుకొని రమ్మన్నప్పుడు నీళ్ళు అడిగి మళ్ళీ అప్పము అడిగినప్పుడు ఆమె మరి దైవజనుడిని అని గుర్తించి మరి ప్రవక్తని చేసుకొనివాడు ప్రవక్త ఫలము పొందుతాడని, నీతిమంతుని చేసుకొనివాడు నీతిమంతుని ఫలము పొందుతాడని రాయబడినట్లుగా ఆమె ఒక అప్పం ఇచ్చింది. తన కరువు దినాలంతా సమృద్ధి అయిన ఫలమును పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకే పిసినితనముగా ఇయ్యొద్దు అని ఆయన రాస్తూ చెప్తున్నాడనమాట. ఈ కొంచెముగా ఇస్తేనంట కొద్దిగా పంట కోస్తావంట, విస్తారంగా ధారాళముగా ఇస్తే మరి సమృద్ధి అయిన పంటను కోస్తావని. ఆ కింద వచనంలో 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే హిందీ విషయమే, అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అయితే మనము భూమి మీద వచ్చే ప్రతి ఫలము పంట మనం ఏది విత్తుతామో ఆ పంటను కోస్తాము. ఓ మనుషుడా ఏది ఉత్తమమో అని యాకోబు పత్రికలో కూడా మరి రాయబడింది. దరిద్రులకు ఇవ్వాలని, తండ్రి లేని దిక్కులేని వారికి ఇవ్వాలని, విధవరాళ్ళకి ఇవ్వాలని సహాయం చేస్తే అది ఉత్తమము, పరలోకంలో దేవునికి ఇచ్చినట్లు అని అక్కడ రాయబడి దేవునికి సహాయం చేసినట్లు అంట. అదంట దేవుని సన్నిధిలో పరలోకంలో మనం ఫలము పొందుకుంటామని రాయబడినట్లుగా మనం చూస్తామన్నమాట. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి అయిన పంటను కోస్తారని రాయబడిన. కన్నీటితో విత్తువాడు మనం కీర్తనల్లో చూసినట్లయితే కన్నీటితో విత్తువాడు సంతోష గానంతో పంట కోస్తారని రాయబడినట్లుగా మనము చూస్తామన్నమాట. మనము మరి వాక్యములో చూసినట్లయితే కీర్తనలు 26వ అధ్యాయంలో మరి 6వ వచనంలో 5, 6 వచనాలలో చూస్తే కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోయును, పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానముతో మరి పనలు మోసుకొని వచ్చును అని రాయబడినట్లుగా మనం చూస్తాం. అయితే మరి 2వ రాజుల్లో మనము 4వ అధ్యాయంలో చూస్తే మరి ఎలీషాకి ఆ షూనేమీరాలు ఆ గనురాలు ఆయన మరి నీతిమంతుడని, ఆయన భక్తిపరుడని, ఆయన దైవజనుడని మరి ఆయన కొరకంట తన ఇంటి మీద తన ఇల్లుకి పైన ఒక రూము కట్టించి మరి బల్ల పీట మరి మంచము మరి తనకు ఆయన ఎప్పుడు ఆ మార్గంగా వెళ్తున్నాడో మరి భోజనం కోసము సమస్తము సిద్ధపరిచేది. దైవజనులు వచ్చినప్పుడు కొంతమంది భోజనం కూడా కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఉన్న పరిస్థితులు ఉంటాయన్నమాట. నీతిమంతుని చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. దైవజనుని చేర్చుకుంటే ప్రవక్త ఫలము పొందుతాడని రాయబడింది. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తారు. మరి హన్నా కూడా కన్నీటితో మరి దేవుని సన్నిధిలో తను మొరపెట్టుకున్నది. మరి అక్కడ తను దేవుని దగ్గర నుంచి ఫలము పొందుకున్నట్లుగా, కుమారుని పొందుకున్నట్లుగా మనం చూస్తామన్నమాట. తన కన్నీటితో దేవుని పాదాలు తడిపినట్లుగా కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పంటను కోస్తారు అని వాక్యంలో రాయబడి ఉంది. ఏది మనము విత్తుతామో ఆ పంటనే మనము కోసుకుంటాం కనుక దేవుడు అందుకే చెప్తాడు కదా, ఆయన మరి ఉపమానాలలో చెప్తాడు, మంచి నేలను పడిన విత్తనము 100 60 30 మరి ఫలిస్తుంది అని ఆయన వాక్యంలో ఆయన ఉపమాన రీతిగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఏ నేలగా ఉంది మన నేల? రాతి నేల మరి లేకపోతే మంచి నేల? ఆయన వాక్యాన్ని మనము తీసుకోవటానికి, ఇతరులకు పంచటానికి, సమృద్ధిగా చేస్తే సమృద్ధి అయిన ఫలమును మనం కోస్తాం. మరి ఆకుల ప్రిస్కిలాలు కూడా మరి పౌలుకి కానీ ఎంతగానో మరి వారు హెల్ప్ చేసినట్టుగా మనం చూస్తాం.
అలాగే మనం చూస్తున్నట్లయితే వారు భూమిని అమ్మారు, వేరే జంట మనం చూస్తాం. మరి ఆ జంట భూమిని అమ్మి వారు దేవుని పాదాల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు మరి? వారు ఏమి విత్తారో ఆ పంటను వారు కోసుకున్నారు. మరి దైవజనుడని పౌలు కోసము అకుల ప్రిస్కిల్లాలు వారు విత్తిన పంటను వారు కోసుకున్నారు. అలాగే షూనేరెమీరాలు ఆమె విత్తిన పంట ఆమె కోసుకున్నది. మరి అలాగే విధవరాలు కూడా ఆమె విత్తిన పంటను ఆమె కోసుకున్నది. దైవజను నీతిమంతుని కొరకు చేసినది, మరి ప్రవక్త కొరకు చేసినది, దైవజనుని కోసం చేసినది. ప్రతిదీ మనకు ఫలం ఉంటుంది ఈ లోకంలో, పైలోకంలో కూడా. దేవుడు సమస్తము చూయువాడు గనుక మరి ధారాళముగా ఇచ్చువానికి ధారాళముగా మనము పొందుకుంటామని, పిసినితనముగా ఇవ్వద్దు అని. మరి ఆమె పేద విధవరాలైతే తన లేమిలో తన జీవనమంతా వేసి ఆమె ఫలము పొందుకున్నది గనుక మనము కరువులో ఏ విధంగా మరి ఇస్సాకు మరి విత్తనము వేసి పంట కోసుకున్నాడో నూరంతలుగా, ఆ విధంగా పంట కోసుకోవటానికి దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఈ వాక్యము మన హృదయాల్లో ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన నీ వాక్కులను బట్టి వందనాలు. విత్తనము వేయువాడు ఒకడు, నీరు పోయేవాడు ఒకడు, దాన్ని ఎదిగింపచేయు దేవుడవు నీవుగా ఉన్నావు తండ్రి. విశ్వాసం అనే ఫలము, నీతి అనే ఫలము నాయన మా జీవితాలలో, ఆత్మ ఫలమును మా జీవితాలలో నాయన యేసయ్య నీవు నాయన ఉంచిన విధానం బట్టి వందనము, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్ముడా, అయ్యా విత్తువానికి విత్తనమును నాయన యేసయ్య నువ్వు అనుగ్రహింపచేశానని యెషయా 54లో రాయబడిన వాక్కులను బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా నీతిమంతుని ఫలమునుగా మా ఫలాలు అన్నీ ఉండటానికి కృపను అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వ సమృద్ధిలోనికి వెదజల్లేటట్టుగా నాయన నీవు కార్యాలు జరిగింపచేయి దేవుడవని సెలవిచ్చావయ్యా. నీకు వందనాలు. ఈ 2 కొరింథీ 9వ అధ్యాయములో రాయబడిన వాక్కులను నాయన అణిచి కుదిలించి దిగజారునట్టుగా నిండు కొలతతో నువ్వు కొలిచే దేవుడవని సెలవిచ్చావయ్యా. నీకు వందనాలు. సర్వ సమృద్ధితో దీవించు దేవుడవన్నావయ్యా. కరువు దినములన్నీ సమృద్ధితో ఏ విధంగా విధవరాలు పోషింపబడిందో తండ్రి నీకు వందనము, స్తోత్రాలు నాయన. అయ్యా నాయన 2వ రాజులు 4వ అధ్యాయంలో ప్రభా అప్పుల వారు వచ్చినప్పుడు కుమారుల విషయంలో నాయన అయ్యా నాయన ఇరుగు పొరుగుల కొండలు నింపినప్పుడు ప్రభా సమృద్ధి ఆ కరువంతా తీర్చినట్లుగా నాయన సర్వ సమృద్ధిని ఇచ్చిన దేవుడవయ్యా. నీకు వందనము, స్తోత్రాలు. అట్టి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి నిండు కొలతతో కొలిచేటట్టు మీరు అనుగ్రహింపచేస్తున్నందుకు వందనము, స్తోత్రము నాయన. నీ నాయన మందిరపులోనికి నాయన తీసుకుని వచ్చి నాయన సమృద్ధి పొందుకోవటానికి కృప దయచేయమని నీ ఆకాశవాక్యాన్ని విప్పి వారు హృదయ వాంఛలు తీర్చి దేవుడు ఉన్నావు గనుక నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ నాయన ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయాల్లో నాటింపచేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడగు యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామం అడిగి వేడుకుని పొందినాము తండ్రి. ఆమేన్. దయచేసి మరి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. దేవుడు మనల్ని దీవించుగాక. ఆమేన్.